సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలం నర్సింహులపల్లి శివార్లో ఇథానల్ కంపెనీ ఏర్పాటుకు అన్ని అనుమతులు ఉన్నాయని, మీకేమైనా అభ్యంతరాలు ఉంటే తెలపాలని సిద్దిపేట జిల్లా అదనపు రెవెన్యూ కలెక్టర్ శ్రీనివాసరెడ్డి ఆయా గ్రామాల ప్రజలను కోరారు. గ్రామస్తుల అనుమానాలపై అక్కడే కంపెనీ ప్రతినిధులను అడిగి అనుమానాలను నివృత్తి చేశారు. ఈ సందర్భంగా ఇథానల్ ప్లాంట్ ప్రతినిధులు మాట్లాడుతూ తమకు ప్రతిరోజు 5 లక్షల లీటర్ల నీరు అవసరం అవుతుందని, ఆ నీటిని తోటపల్లి రిజర్వేర్ ద్వారా తీసుకొచ్చుకుంటున్నామని, కంపెనీ ప్రాంతంలో 1 ఎకరం మేర నీటి నిల్వ చేసుకుంటామని స్పష్టం చేశారు. కంపెనీ 24 గంటలు పనిచేస్తుందని, దీనికోసం ప్రతిరోజు 3 టన్నుల వరిధాన్యం లేదా 340 టన్నుల మక్కలు అవసరమవుతాయి అన్నారు. వాటిని తాము ఉడకబెట్టిన అనంతరం పులియబెట్టి దాని నుంచి ఇథానల్ను తీయడం జరుగుతుందన్నారు. ఈ పులియబెట్టడం వల్ల కాలుష్యం రాదని, కాలుష్యం రాకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని తెలిపారు. నీటిని సైతం శుద్ధి చేసి తిరిగి వాడతామని, ఇందులో కొంతమేర నీటిని 33% మేర చెట్లను పెంచుతామన్నారు. వాటికి ఈ నీటిని ఉపయోగిస్తామని, నీరు బయటకు రాదని స్పష్టం చేశారు. వాసన వెదజల్లే వాయువులు ఎట్టి పరిస్థితుల్లో రావని, డ్రయర్ అనే కొత్త పరికరం ద్వారా అందులో నుంచి వచ్చిన తడి పిప్పిని తాము అరగంటలోనే ఎండిపోయేలా చేసి దానిని దానాగా కోళ్లకు, పశువులకు, చేపలకు అమ్మకాలు చేస్తామన్నారు. నిల్వ చేసిన ఇథానల్ ఆయిల్ను కంపెనీలకు రోజు సరఫరా చేస్తామని తెలిపారు. సమావేశం అనంతరం తిరుగు పయనమైన అదనపు కలెక్టర్ను మహిళలు అడ్డుకున్నారు. మన బియ్యం నుండి వచ్చిన స్టార్చ్, మొక్కజొన్న నుండి వచ్చిన స్టార్చ్ను ఉడికేయడం కోసం వాళ్ళకి స్టీమ్ అవసరం. ఆ స్టీమ్ రావాలంటే వీళ్ళు కోల్ బర్న్ చేయాలి. బాయిలర్లో కోల్ బర్న్ చేసినప్పుడు మనకు ఎమిషన్స్ వస్తాయి. అవి ఉద్గారాలు. అవి ఏంటంటే చిమ్నీ ద్వారా వాళ్ళు 50 మీటర్ల హైట్లో చిమ్నీ పెట్టేసి దానికి కంట్రోల్ ఎక్విప్మెంట్ ఉంటుంది. ఎలక్ట్రిక్ స్టార్ట్ ప్రెసిపిటేటర్స్, ఈఎస్పీలు, బ్యాబ్ ఫిల్టర్స్ ఉంటాయి. ఇవేంటంటే పొల్యూషన్ కంట్రోల్ ఎక్విప్మెంట్స్ అంటారు వీటిని. అంటే బొగ్గు మండినప్పుడు వచ్చిన ఈ ఫ్లూ గ్యాసెస్, వాయువులు అయితే ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కంట్రోల్ చేయడానికి ఆ కంట్రోల్ ఎక్విప్మెంట్ వాళ్ళు పెడతారు. అవన్నీ పర్ఫెక్ట్గా పెట్టినప్పుడే వాళ్ళకి పార్టికల్స్ ఓన్లీ డస్ట్ వస్తుంది, పర్టికులేట్ మ్యాటర్ వస్తుంది. సల్ఫర్ ఆక్సైడ్స్, నైట్రోజన్ ఆక్సైడ్స్ జస్ట్ లో కాన్సన్ట్రేషన్లో ఉంటాయి.